అందరికీ నమస్కారం అండి. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. నిన్న అన్ని టీవీ ఛానల్స్ ఎడా పెడా ఎగ్జిట్ పోల్ చెప్పేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే అమ్మ మేము ఓడిపోతున్నామా అని చెప్పి ఒకళ్ళు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇప్పటి నుంచే బాధపడిపోతున్న పరిస్థితి. నిజంగా చూస్తే నిజంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవి? ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి తలకిందులు అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో మొత్తం కొన్ని స్టేట్స్ మనం చూసుకుంటే, అస్సాం చూసుకుంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే అస్సాంలో డెఫినెట్లీ అక్కడ బీజేపీ గెలుస్తుంది. దాని మీద అంత సస్పెన్స్ లేదు. ఎందుకంటే అక్కడ రిజల్ట్ ఏంటనేది తెలిసిపోయింది. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే పుదుచ్చేరి కూడా అలాగే అక్కడ బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి రాబోతుంది అని కూడా అందరూ డిసైడ్ అయిన పరిస్థితి. కేరళ చూస్తే బీజేపీ అక్కడ దానికి బలం లేదు, ఎలాగో అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఏదో వస్తుంది అనుకున్నారు. కానీ ఎక్కువ సర్వే సంస్థలు మాత్రం అక్కడ యూడిఎఫ్ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేశారు. ఈ 3 స్టేట్లు పర్వాలేదు పక్కెళ్ళిపోయి, ఇంకా 2 స్టేట్లు వాటిల్లో అన్నిటికన్నా ఫస్ట్ క్యూరియాసిటీ ఉన్నది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి సంబంధించి బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది అని చెప్పి మ్యాక్సిమం ఎక్కువ సర్వే సంస్థలు చెప్పాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో అవే ఫైనలా అని చెప్పి చూస్తే నిజంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే 2011 నుంచి, అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్, వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 3 ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ఏంటి, దాంతోపాటు దాని రిజల్ట్ ఏంటి ఒక్కసారి గమనిస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఇవి నిజమా అబద్ధమా అనేది. ఒక్కసారి 2011 నుంచి ఇప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, రిజల్ట్ ఏమొచ్చింది ఒక్కసారి మనం చూద్దాం. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ రిజల్ట్ లాస్ట్ 3 ఎలక్షన్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ 3 ఎలక్షన్స్ చూసామనుకో అసలు ఇది చెప్తుంది నిజమా అబద్ధమా అనేది మనకు తేలిపోద్ది. ఒక్కసారి 2011 నుంచి వద్దాం. 2011లో అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, దాంతోపాటు అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, దాంతోపాటు 2016లో పరిస్థితి ఏంటి, 2021లో పరిస్థితి ఏంటి మనం తెలుసుకుందాం. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ పార్టీలు టీఎంసీ, బీజేపీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్, అదర్స్, ఈ పార్టీలు పేర్లు, దాంతోపాటు 2011లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, దాంతోపాటు రిజల్ట్ ఏమొచ్చింది ఒక్కసారి చూద్దాం. టీఎంసీ మొదటిగా మనం చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని మనం చూస్తే వాళ్ళు 2011లో ఎగ్జిట్ పోల్స్ 121 స్థానం వస్తుందని చెప్పారు. అప్పుడు ఏమైంది, దాని రిజల్ట్ 184 వచ్చాయి, అంటే +63. చూడండి, అధికారంలోకి అక్కడ టీఎంసీ రాబోతుందని వాళ్ళు చెప్పారు. 121 స్థానాలు వస్తుంటే 184 స్థానాలు వాళ్ళకి వచ్చాయి, +63, వేరియేషన్ 63%. తర్వాత బీజేపీ చూస్తే, బీజేపీ మనం చూసుకున్నట్టయితే 110. నోట్ దిస్ పాయింట్ ఎవర్ ఆనర్, 110 స్థానాలు వస్తాయి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బెంగాల్కి సంబంధించి బీజేపీకి 110 వస్తాయి అనుకుంటే 4 వచ్చాయి, 4 స్థానాలు వచ్చాయి. అంటే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్కి రిజల్ట్స్కి ఎంత తేడా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2011లో ఎగ్జిట్ పోల్లో 110 స్థానాలు వస్తాయని బీజేపీ చెప్తే 4 స్థానాలు వచ్చాయి, అంటే వేరియేషన్ 106 స్థానాలు. అసలు ఈ ఎగ్జిట్ పోల్ వీళ్ళు ఎక్కడ చేశారో ఏంటో అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే 2011లోనే ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీది మనం చూస్తే వాళ్ళకి 9 స్థానాలు వస్తాయి అనుకుంటే 13 స్థానాలు వచ్చాయి, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పెరిగాయి, +4 పెరిగాయి. దాంతోపాటు చూస్తే లెఫ్ట్ పార్టీలకి 2011లో మనం చూస్తే 40 స్థానాలు వస్తాయంటే 86 స్థానాలు వచ్చాయి ఏకంగా. అంటే ఎగ్జిట్ పోల్ చెప్పింది జరగదు అని చెప్పి ఇండైరెక్ట్గా మన వాళ్ళు చెప్తున్నారు. చూస్తే 40 వస్తాయి అనుకుంటే అటు ఇటు చేసి 86 వచ్చిన పరిస్థితి, +46 వేరియేషన్ ఉంది. నెక్స్ట్ చూస్తే అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 14 వస్తాయి అనుకుంటే 7 వచ్చిన పరిస్థితి, అంటే -7. టోటల్గా 2011లో ఏదైతే ఉందో అది ఎగ్జిట్ పోల్స్కి దాంతోపాటు వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ని ఆ విధంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 2011 తర్వాత 2016 ఎలక్షన్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ సేమ్ అలాగే చెప్పారు. మొత్తం అన్నీ వస్తాయి, ఎన్ని వస్తాయి
అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఫస్ట్ టీఎంసీ చూద్దాం. టీఎంసీని చూసినట్టయితే 2016 టీఎంసీకి 167 స్థానాలు వస్తాయి అని చెప్పారు. కానీ అక్కడ టీఎంసీ 167 కన్నా 211 స్థానాలు అక్కడ గెలుచుకొని 2016లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అంటే +44 వేరియేషన్ ఉంది. నెక్స్ట్ బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ 2016లో మనం చూస్తే 101. అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఆ చేసినోడు ఎవడో కానీ దండం పెట్టాలి. 101 అని చెప్తే 3 వచ్చాయి. 2011లో 2011 అని చెప్పి 110 అంటే 4 వచ్చాయి. ఇక్కడ 101 అంటే బీజేపీకి 3 వచ్చాయి. అంటే -98 సీట్లు తగ్గినాయి బీజేపీకి. అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నంబర్స్కి రిజల్ట్ వచ్చే నంబర్లకి ఏంటి ఆ రెండింటికి అంత పొంతన ఉండదు అని చెప్పి మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి 2016లో మనం చూస్తే 12 ఇక్కడ 12 వస్తాయి అని చెప్పారు. బట్ 4 వచ్చినాయి, వేరియేషన్ -8. నెక్స్ట్ మనం చూస్తే 2016లోనే లెఫ్ట్ పార్టీలకు 13 వస్తాయంటే 32 వచ్చిన పరిస్థితి. ఏకంగా 32 వచ్చాయి అంటే +19 వేరియేషన్ ఉంది. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూస్తే 1 వస్తాయి అన్నారు, 1/6 వస్తుందని చెప్తే 44 స్థానాలు వచ్చాయి, +43. టోటల్గా చూస్తే ఇది అనమాట 2016లో ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రిజల్ట్స్ని మనం కంపేర్ చేస్తే వచ్చిన పరిస్థితి. 2016 తర్వాత మనం చూస్తే 21 లాస్ట్ ఎలక్షన్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే టీఎంసీకి 184 స్థానాలు వస్తాయని చెప్పింది. కానీ ఏకంగా 213 స్థానాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే 2016 కన్నా ఇక్కడ రిజల్ట్ ఒక 2 స్థానాలు పెరిగాయి. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి దీనికి వేరియేషన్ చూస్తే +29 వేరియేషన్ ఉంది. అది పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే బీజేపీ ఇక్కడ చూస్తే 85 వస్తాయి బీజేపీకి అని చెప్పి లాస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి వెస్ట్ బెంగాల్కి సంబంధించి. దాంట్లో 77 వచ్చిన పరిస్థితి. అంటే వేరియేషన్ -8. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి 10 వస్తాయంటే 9 వచ్చాయి, లెఫ్ట్ పార్టీలకు 10 వస్తాయంటే ఒక్కడు కూడా రాలా. అది పరిస్థితి. అంటే ఎగ్జిట్ పోల్స్ అంత బాగా చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ అదర్స్ 5 వస్తాయంటే 5కి 5 వచ్చిన పరిస్థితి. టోటల్గా ఇది 21కి సంబంధించి అంటే 2011, 2016, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో అవి వేరియేషన్స్ ఉంటున్నాయి. బీజేపీకి సంబంధించి మనం చూస్తే మరి దారుణంగా అక్కడ 110 వస్తాయంటే 4 వచ్చాయి, ఇక్కడ 101 వస్తుందంటే 3 వచ్చాయి, 85 వస్తాయంటే కొంచెం బెటరు 21లో 85 వస్తుందంటే 77 వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బెంగాల్లో అసలుకి పెద్ద నెంబర్స్ 150 కూడా ఇస్తున్నారు కొన్ని సర్వే సంస్థలు. నిజంగా అంత వేరియేషన్ ఉంటుందా? అంతకు ముందులాగే వెస్ట్ బెంగాల్లో చెప్పిన నెంబర్కి వచ్చిన నెంబర్కి పొంతం లేకుండా ఉంటుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. మే 4న రిజల్ట్ రాబోతుంది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి అయితే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది రెండో విడత తర్వాత బీజేపీకి అనుకూలంగా మారిపోయింది వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నారు. బట్ అలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉందా, లేకపోతే ఓన్లీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రమే కనిపిస్తుందా అని తెలియాలంటే మే 4 వరకు మనం వెయిట్ చేయాల్సిందే.